ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున మీకు నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, మన దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఆమెన్, ఆమెన్. ఆ దేవాది దేవుని మహాకృప, మహాదేవుని కనికరము నీపైన, నీ కుటుంబం పైన, మనందరిపైన ఆయన ఉంచినందుకు ఆయనకు మనము కృతజ్ఞతలు చెల్లించుదాం. మరొక దినం ఇచ్చి బయలుపరిచిన ఈ దినమందు వాగ్దానమును బట్టి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించుదాం. ఆ దేవాది దేవుని మహాకృపను బట్టి, ఇచ్చిన ఈ వాగ్దానమును బట్టి ఆయనకు మనము కృతజ్ఞతలు చెల్లించుదాం. నేటి దినపు వాగ్దానము: బాధలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఆమెన్, ఆమెన్. మన దేవుడు తన బిడ్డలు బాధపడుతుంటే చూస్తూ ఉండేవాడు కాదు. వారి బాధలో నుండి ఆయన విడిపించేవాడు, వారి బాధలో నుండి ఆయన వారిని తప్పించేవాడు. ఈ సత్యాన్ని యోబు స్నేహితుడైన ఏలీహు తెలియచేశాడు. ఏలీహు యోబుకు సలహా ఇస్తూ ఉన్నాడు. అప్పటికే యోబు ఒంటి నిండా కురుపులతో ఎంతో బాధను భరిస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఏలీహు యోబుతో చెప్పిన మాట, యోబు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనములో ఈ మాట దేవుడు వ్రాయించాడు: బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకు లేని విశాల స్థలములకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారము క్రొవ్వుతో నింపును. ఇక్కడ 3 విషయాలు ఏలీహు యోబుతో చెప్పడం జరిగింది. ఏమిటి అంటే, 1, బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును. 2, ఇరుకు లేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. 3, నీ ఆహారమును క్రొవ్వుతో నింపును. దేవునికి స్తోత్రం. ఈ మాట ఏలీహు తెలియచేయడంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతిని ఆయన ప్రస్తావించాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియచేశాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మన దేవుడు ఇరుకులేని విశాల స్థలమునకు తోడుకొని వచ్చేవాడండి. బాధలో ఉన్న తన బిడ్డలను, ఇరుకులో ఉన్న తన బిడ్డలను, సమస్యలలో సతమతమవుతూ ఉన్న తన ప్రజలను ఆయన ఆదుకొని వారిని విశాల స్థలమునకు తోలుకొని వచ్చి వారికి సమృద్ధి ఆహారాన్ని ఇస్తాడని ఏలీహు యోబుతో చెప్పడం జరిగింది. ఈ మాటను కీర్తనాకారుడు దావీదు గారు కూడా 18వ కీర్తనలో ఆయన 19వ చరణంలో ఈ మాట వ్రాస్తాడు: విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను అనే మాట ఇక్కడ దావీదు గారు వ్రాస్తారు. మన దేవుడు విశాలమైన స్థలమునకు తోడుకొని వచ్చేవాడని, ఆయనకిష్టులైన తన ప్రజలను, తన బిడ్డలను బాధలలో నుండి, ప్రతికూల పరిస్థితులలో నుండి, ప్రమాదములో నుండి తప్పించేవాడని అటు యోబుకు ఏలీహు సలహా ఇచ్చాడు. ఇటు కీర్తనాకారుడైన దావీదు కూడా దేవుని కార్యాలను గ్రహించి ఈ మాట వ్రాస్తూ ఉన్నాడు. ప్రభువు నందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము ఈ లేఖన భాగాన్ని శ్రద్ధగా ఏలీహు యోబుకి ఇచ్చినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు, అంటే యోబు ఏదో పాపము చేశాడని, యోబు పాపములు దేవుని దీవెనలకు ఆటంకంగా ఉన్నాయని ఏలీహు తలంచి ఉండవచ్చు. చెడును విడిచి దేవుని మాటలు ఆలకించి ఆయనకు విధేయులైతే ఆయన క్షేమమును కలగ చేస్తాడని ఏలీహు ఆ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, అలా పాపము చేసిన వారందరినీ దేవుడు తిరస్కరించి ఉండింటే
ఈరోజు భూమి మీద ఎంతవరకు మానవ జాతి ఉండేదో మనం గమనించాలి. గనక క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులరా, మనము ఆలోచన చేస్తే 36వ అధ్యాయము, యోబు గ్రంథం 36వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట మనం గమనిస్తాము. ఆలోచించుము, దేవుడు బలవంతుడు, కానీ ఆయన ఎవరిని తిరస్కారము చేయడు. ఎవరిని తిరస్కరించే దేవుడు కాదండి. బాధలో ఉన్న వారందరూ, ఇబ్బందులలో ఉన్న వారందరూ, అప్పులలో ఉన్న వారందరూ, శ్రమలలో ఉన్న వారందరూ, నిందించబడుతున్న వారందరూ కూడా పాపులేనని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ వాక్యం ఏమని సెలవిస్తుంది? దేవుడు బలవంతుడు, కానీ ఆయన ఎవరిని తిరస్కరించడు. మనము ఆరాధించే దేవుడు తిరస్కరించని దేవుడు. ఇక్కడ ఏలీహు చెప్పినటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నేటి దినపు వాగ్దానంలో మనకు 3 విషయాలు తెలియచేశాడు. ఈ యోబు గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనములో, బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును అనే మాట. అంటే వాస్తవం ఏంటంటే, బాధపడుతూ ఉన్న వారిని చూస్తూ ఉండే దేవుడు కాదు. బాధలో దేవుని 3 కార్యాలు. 1, మన బాధలను తన బాధ్యతగా తీసుకుంటాడు. హల్లెలూయా. మన బాధలన్నిటినీ కూడా ఆయన తన బాధ్యతగా తీసుకొని మనలను బలపరుస్తాడు. 2వదిగా, మన బాధలలో ఆత్మీయ బంధువై ఆదరిస్తాడు. మన బాధలలో ఆత్మీయ బంధువుగా ఆదరిస్తాడు. 3వదిగా, మన బాధలలో మనకు భరోసా ఇస్తాడు. నేనున్నాను, భయపడకు, నేను నిన్ను ఆదరిస్తాను, నీ పట్ల బాధ్యత తీసుకుంటున్నాను అని భరోసా ఇస్తాడు. ఇట్టి భరోసా లోకములో మనకు ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరని చెప్పవచ్చు. ఒకవేళ ఉన్నా వారి ఆదరణ, వారి భరోసా కొంతకాలమేనండి. గనుక మనము ఆరాధించే దేవుడు, మనం సేవించే దేవుడు మనల్ని ఆదరిస్తానని భరోసా ఇస్తున్నాడు. అట్టి భాగ్యమునకు దేవుడు నిన్ను నన్ను అర్హులుగా చేసినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, బాధలో నుండి ఆయన నిన్ను తప్పించి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, బాధలో నుండి నిన్ను తప్పిస్తాను అని వాగ్దానం చేశారు, మీకు వందనాలు. ఈ మాట ఏలీహు తన స్నేహితుడైన యోబుతో చెప్పాడు. యోబు ఎంతో ఘోరమైన పాపము చేసి మీకు విరోధముగా ఉన్నాడని, అవిధేయుడని, విధేయత లేదని, విశ్వాసము లేనివాడని ఏలీహు అనుకొని ఉండవచ్చు. కానీ యోబును గురించి మీరే సాక్ష్యం ఇచ్చారు. నా సేవకుడైన యోబు అని గొప్ప సాక్ష్యం ఇచ్చారు. అట్టి యోబును గురించి తెలుసుకోలేని ఏలీహు చెప్పిన మాటలలో ఒక పరమార్థాన్ని మీరు జ్ఞాపకం చేశారు, మీకు వందనాలు. అవును తండ్రి, ఎవరైనా బాధలో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే ఆయన వారి పట్ల నీవు బాధ్యతను తీసుకునే దేవుడు, మీకు వందనాలు. 2వదిగా, బాధలో ఆత్మీయ బంధువుగా నీవు ఆదరిస్తావు, మీకు స్తోత్రాలు. బాధలో మాకు భరోసానిస్తూ ఉన్నావు, మీకు వందనాలు. ఈరోజు ఈ వాగ్దానం పొందిన కుటుంబాలలో ఎవరికి ఏ బాధ ఎదురవుతుందో, ఏ బాధలో వారు నిండా మునిగి ఉన్నారు, యేసు నామమున బాధలనే బంధకాల నుంచి వారికి విడుదల కలుగునుగాక. ఆమేన్. తండ్రి, మీకు వందనాలు. డబ్బు ఉన్నవారికి, డబ్బు లేని వారికి, విశ్వాసికి, అవిశ్వాసికి, ఉన్నవానికి, లేనివానికి, చిన్నవానికి, పెద్దవానికి, ప్రతి ఒక్కరికి బాధలనే బంధువులు ఎదురవుతూనే ఉంటారు. కానీ ఆత్మీయ బంధువుగా నీవు ఆదరిస్తావని, నీవు మా పైన నాయన బాధ్యతగా ఉంటావని మాకు భరోసానిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈ వాగ్దానమును నాయన పురస్కరించుకొని మీ ప్రజలను మీరు దర్శించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, వారి ప్రతి అవసరతను క్రీస్తులో తీర్చి మీరే మహిమను పొందమని యేసు నామమున ప్రార్థించినవి పొంది ఉన్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి, ఆయన సహాయము ఇప్పుడు ప్రభు రాకడ వరకు మనకెల్లరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుని కృపా వాత్సల్యత, ఆయన కనికరములు, ఆయన దీవెనలు ఇప్పుడును ప్రభు రాకడ పర్యంతము వరకు
మన కుటుంబాలన్నిటికీ తోడై ఉండి మన ప్రతి సమస్యకు పరిష్కారము యేసు యొద్ద నుండి దేవుడు మనకు అనుగ్రహించి బలపరచునుగాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.